ఆగపే 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 క్రీస్తు ప్రేమ, రక్తము చిందించిన ప్రేమ, మరణము పొందిన ప్రభు ప్రేమ, రక్తము చిందించిన ప్రేమ, మరణము పొందిన ప్రభు ప్రేమ, మరణము గెలిచిన విజయుని ప్రేమ, ఆగపే క్రీస్తు ప్రేమ, మరణము గెలిచిన విజయుని ప్రేమ, ఆగపే క్రీస్తు ప్రేమ, ఆగపే 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 క్రీస్తు ప్రేమ, ఆగపే 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 క్రీస్తు ప్రేమ, పేతురును సంధించిన ప్రేమ, పాపము క్షమించే ప్రేమ, పేతురును సంధించిన ప్రేమ, పాపము క్షమించే ప్రేమ, పాపిని నీతిగా తీర్చే ప్రేమ, ఆగపే క్రీస్తు ప్రేమ, పాపిని నీతిగా తీర్చే ప్రేమ, ఆగపే క్రీస్తు ప్రేమ, ఆగపే 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 క్రీస్తు ప్రేమ, ఆగపే 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 క్రీస్తు ప్రేమ, నింపుము మాలో ఓ దేవా, ఇంపుగా నీ మధుర ప్రేమ, నింపుము మాలో ఓ దేవా, ఇంపుగా నీ మధుర ప్రేమ, నిలుపుము మాలో ప్రేమమయుడా, ఆగపే క్రీస్తు ప్రేమ, నిలుపుము మాలో ప్రేమమయుడా, ఆగపే క్రీస్తు ప్రేమ, ఆగపే 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 క్రీస్తు ప్రేమ, ఆగపే 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 క్రీస్తు ప్రేమ. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనము ఇప్పటి వరకు కూడా నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో ఒక 4 అనుభవాలని మనం చూస్తూ వచ్చాం. దేవుని ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ప్రభువారిని ఎలా ఘనపరచాలనే అనుభవాల్ని ఒక 4 అంశాలుగా మనం చూస్తూ వచ్చాం. ఒక 2 అంశాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2 అంశాలు కూడా మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళేవారిగా మనం ఉందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాక మనం చదువుకున్న మాటే నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి అనే అనుభవం మీద మరి 2వ సెక్షన్లో మొదటి అనుభవం ఏంటంటే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 చదవండి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఇందాక చదువుకున్న మాటే మళ్ళీ మనం చదువుకుంటూ వచ్చాం.
ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే, వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెల విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. రెండో అనుభవం ఏంటంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే సమర్పించుకొనుట. ఏంటి? సమర్పించుకొనుట. ఆ జ్ఞానులు ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆయన పూజించి కీర్తించి ఆయనకి కానుకలు ఇచ్చారు కదా. బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పిస్తూ వచ్చారు. అప్పట్లో అవి చాలా విలువైనవి, చాలా ఖరీదైనవి. ఈ జ్ఞానులు అవి ఎంతో దూరం నుండి అవి తీసుకొచ్చి శ్రేష్టమైనవి దేవునికి మరి సమర్పించుకుంటూ వచ్చారు. నిజంగా ఈ రోజున మనము నీవు నేను మనందరం కూడా మరి సమర్పించుకొనుట అనే అనుభవం మీద జ్ఞానులైతే బంగారము బోళము సాంబ్రాన్ని సమర్పించారు. మరి నీవు నేను ఏమి సమర్పించాలి దేవునికి? ఈ క్రిస్మస్ సందర్భమున మనం ఏం సమర్పించాలి? ఆయనకి ఏం సమర్పిస్తే మనం దేవుడు సంతోషిస్తాడు. ఆ కానుకలు వాళ్ళు ఏం తెచ్చారు? బంగారం సాంబ్రాణి బోళమును తెచ్చారు. మరి నీవు నేను కూడా యేసు ప్రభువు పుట్టిన సందర్భంగా ఆయన ఇంటికి వచ్చాం కదా. ఆయన ఇల్లు ఇది. ఆయన ఇంటికి వచ్చాం. ఆయన ఇంటికి వచ్చి నీవు నేను మనం ఏమి సమర్పించాలి ఆయనకి? అది చూద్దాం. వెరీ గుడ్ అక్క. అంతే. అయితే దీని గురించి కొన్ని అనుభవాలు చూద్దాం. మీరు చెప్పిన ప్రకారంగా కొన్ని చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఏమి సమర్పించాలో తెలుసుకుందాం. ముందు మొట్టమొదటిగా సామెతల గ్రంథం మనం ఏమేమి సమర్పించాలి. అప్పుడు మనం నిజంగా అక్క అన్నట్టు ఇప్పుడు బంగారం బోడవలు సాంబ్రాలు మన దగ్గర లేవు. ఇప్పుడు మనం ఏం సమర్పిద్దాం చూద్దాం. 23:26 చదువు. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. మనం ఏమి సమర్పించుకోవాలి అంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అది నిజమైన కానుక. దేవునికి మనం ఇచ్చే కానుక ఏంటంటే, ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు రక్షగా స్వీకరించకపోతే, నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే మన హృదయాన్ని ఏం చేయాలి? ఆయనకే సమర్పించాలి. ఆయన బంగారం విలువైన వస్తువులు అడగట్లా, నేను నీ హృదయాన్ని ప్రభు కోరుతున్నాడు. అందుకని ఇక్కడ ప్రభు వారు ఏమంటున్నారంటే చక్కని మాట చెప్తూ వచ్చారు. ఏ మాట అంటే ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? నా కుమారుడా, చూడండి చదవకది. 23:26 వచనంలో నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. చాలు, నా హృదయము నీకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు యేసుక్రీస్తు వారికి నిజమైన కానుక, నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకోవటమే నిజమైన క్రిస్మస్. మనము ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా హృదయముని మీకు అర్పిస్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను అని మనం ఎప్పుడైతే అంటామో అది నిజమైన కానుక, దేవునికి మనం ఇచ్చిన వాళ్ళము అవుతాం. ఇది మొదటి అనుభవం. రెండోది, మనం ఏమి సమర్పించుకోవాలట ఆయనకే? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి. 5:15 చదవక్క. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక. అంటే రెండోది మనం ఏమేమి సమర్పించుకోవాలి? మొట్టమొదటిగా జ్ఞానులైతే బంగారము బోళము మరి సాంబ్రాన్ని కానుకలుగా సమర్పించాలి. మనం ఏం సమర్పించాలి? మొట్టమొదటిగా హృదయాన్ని సమర్పించాలి దేవునికి. మన హృదయాన్ని ప్రభువారికి ఇవ్వాలి. రెండోది, మనం సమయాన్ని దేవునికి కేటాయించాలి. వారం రోజులు నువ్వు పనిచేయి, నీ కష్టమంతా పనిచేయి. 7వ రోజున ప్రభు దినం, అది ప్రభుకి విశ్రాంతి దినం. ఆ దినాన్ని మనం ఏం చేయాలి?
ఆ సమయాన్ని ఎవరు కేటాయించాలి? మనం ప్రభు కేటాయించాలి. మనకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు పక్కన పెట్టి ఆ సమయాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మరి ఈరోజు మనకు పనులు లేక కాదు, మన అందరికీ చాలా పనులు ఉన్నాయి, ఒక్కొక్కడికే చాలా పనులు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు, ప్రభు కొరకు మనము ఆ సమయాన్ని కేటాయిస్తున్నాం. కేటాయించుకొని ఆయన సన్నిధికి వచ్చి కూర్చున్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకి ఏం సమర్పించుకోవాలంటే సమయాన్ని సమర్పించుకోవాలి. అది నిజమైన క్రిస్మస్. అంతేగాని ప్రభు దగ్గరికి రాకుండా నేను క్రిస్మస్ చేస్తున్నానంటే ఎట్ట కుదురుదండి. నిజంగా క్రిస్మస్ అంటే ఆయనకు మొట్టమొదటిగా ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి, రెండోది మన సమయాన్ని కూడా ప్రభుకి కానుకగా ఇవ్వాలి. తర్వాత మూడో అనుభవం చూద్దాం. చూడండి, మూడో అనుభవం రోమిల్ రాసిన పత్రిక 12:1 చూద్దాం. 12:1 మూడో అనుభవం చూద్దాం. చూడండి 12:1. ఇక్కడ చూసినట్టయితే, కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం సమర్పించుకోవాలట? మన శరీరాన్ని సమర్పించుకోవాలి. మన శరీరము, మనలో ఉన్న ప్రతి భాగము ఎవరిదండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దాన్ని దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం వాడాలి. మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవునికి సమర్పించే కానుకలు మనం చూస్తూ వస్తున్నాం. నిజమైన క్రిస్మస్, ఒక బాబు బర్త్డేకి మనం వెళ్తే మనం ఏం చేస్తామండి? ఆయనకి ఏదో ఆ బాబుకి ఫ్రూట్స్, లేకుంటే కాయలు, చాక్లెట్, బొమ్మలు, ఏదో ఒక బిస్కెట్లు ఏదో తీసుకెళ్తాం, సంతోషం. అలాగే ప్రభువారికి కూడా మనం సమర్పించుకునే విషయం ఏమిటి అంటే, మనం ఏం సమర్పించుకోవాలంటే మన శరీరాన్ని సమర్పించుకోవాలి ప్రభుకి. మన శరీరంలో అపవిత్రమైనది ఏదైనా ఉందేమో చూసుకోవాలి. అది ఏమీ లేకుండా పవిత్రంగా మనం చేసుకొని ప్రభు దగ్గరికి, ప్రభువా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభువా మీ చిత్తానుసారంగా నన్ను వాడుకోండి, ప్రభువా ఈ శరీరమే మీది, నేను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా, మీరేం చేయమంటే అది చేస్తానని సరెండర్ అయిపోవాలి దేవునికి. అదే నిజమైన సమర్పణ. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? మనం దేవునికి సమర్పించుకోవటం. అందుకనే ఇది మూడో అనుభవం. మొట్టమొదటిగా మనం ఏమి సమర్పించుకోవాలట? హృదయాన్ని. రెండోది ఏం సమర్పించుకోవాలి? మన సమయాన్ని సమర్పించుకోవాలి. మూడోది మన శరీరాన్ని సమర్పించుకోవాలి. నాలుగో చూద్దాం. చూడండి, సామెతలు 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవక. 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అంటే సంపాదన సమర్పించుకోవాలి. సంపాదన అంటే నువ్వు కష్టపడినంత దేవుడికి ఇమ్మని కాదు, దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి మనము సమర్పించుకోవాలి. చాలామంది దేవునికి ఇచ్చేటప్పుడు వెనకాడుతుంటారు. దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకపోతే నిజంగా మనం ఎంతో నష్టపోయేవారుగా ఉంటాం. అది మరి మన పితరులు అయితే మరి వాళ్ళు ఖచ్చితంగా దశమ భాగం తీసేవారు. దశమ భాగం తీసి ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా మనం కూడా దశమ భాగాలు తీస్తాం. అలాగే మన సంపాదనలో అంటే 100 రూపాయలు నీకు వచ్చిందనుకో, కష్టపడి నువ్వు సంపాదించావు అనుకోండి, 10 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? అది నీది కాదు, దేవుంది. నీకు 100 వచ్చింది లాభం, 100లో 10 నాది కాదని దేవునికి పక్కన పెట్టాలి. 1000 రూపాయలు వచ్చింది నీకు లాభం, 100 నీది కాదని దేవునికి పక్కన పెట్టాలి. అలాగా సంపాదనలో కూడా దేవునికి మనం ఏం చేయాలి? కానుకగా ఇవ్వాలి. మనం దేవునికి సమర్పించుకోవాలి. అది నిజమైన క్రిస్మస్ కానుక. ఈ మంది దేవునికి మనము ఏమి సమర్పించుకోవాలంటే మన సంపాదనని సమర్పించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మనకు వచ్చింది ఇక మనం అనుభవిద్దాం అనుకుంటారు. అలా కాదు, దేవునికి ఇవ్వాలి, మనకు ఉన్నది మనం వాడుకోవాలి. అది నిజమైన మరి దేవుడిచ్చిన ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎన్నోదండి? 4వది. 5వ చూద్దాం. చూడండి,
ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో పొదిగిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే సత్క్రియలను సమర్పించుకోవాలి, క్రియను సమర్పించుకోవాలి. ఎలాగంటే హేబెలు తను ఎంతైతే మంచి మందలో శ్రేష్టమైన వాటిని దేవునికి తీసుకొచ్చి ఇచ్చాడట. దేవుడు దాన్ని చూసి సంతోషపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యూనైతే ఏం చేశాడు? ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్ళేవారిగా మనం ఉండకూడదు. మన క్రియారూపిణంగా మనం చూపించగలగాలి. ఆయన యవ్వనవి, కొవ్వినివి, శ్రేష్టమైనవి తీసుకొచ్చి చూడండి. మన కొంతమంది కాలుకి తీసుకురమ్మంటే 10 రూపాయలు చినిగిపోయిన కాగితం, బెజ్జాలు ఉన్న కాగితాలు, ఆడకు ఉపయోగపడనే తీసుకొచ్చి కాలుకు బాక్సులు వేస్తారు. పాస్టర్ గారు లాస్ట్లో ఏరుకుంటుంటాడు. అబ్బా అబ్బా సుధాకర్ అంటే ఇన్ని కాగితాలు లెక్క పెట్టి పక్కన పెట్టాడట. ఏంటంటే పాపం వాళ్ళ దగ్గర ఉన్నాయి వేశారు, వాళ్ళ తప్పు పట్టడం కాదు. కానీ అసలు చెప్తున్నా, దేవుడికి ఇచ్చేటప్పుడు కొత్త నోట్లు తీసి పక్కన పెట్టాలి. శ్రేష్టమైనవి ఇవ్వాలి దేవునికి. క్రియారూపిణంగా మనం దేవునికి సమర్పించుకోవాలి, సత్క్రియని మనం సమర్పించుకోవాలి. అంతేగాని ఏదో మనం ఇచ్చాము అయిపోయింది అంటే కదా. కొంతమంది సుధాకర్ అన్నకి ఒక వ్యక్తి ఏదో మోటార్ సైకిల్ ఏదో టీవీఎస్ ఇచ్చాడట. డొక్కుది ఎప్పుడుదో మూలబడిన టీవీఎస్ని తీసుకొచ్చి ఇచ్చాడట. అది బాగు చేయించుకోవాల్సి, రిపేర్ చేయించుకుని అలాగే కొత్త పడినంత డబ్బులు అయినాయట. అంటే చూసారా, అలాంటిది ఇవ్వకూడదు. దేవునికి నువ్వు ఇవ్వాలంటే కొత్తది కొని ఇచ్చేయి. దేవునికి నువ్వు ఇవ్వాలంటే నీ దగ్గర ఉన్నది శ్రేష్టమైనది ఇవ్వు దేవునికి. అది నిజమైన దేవునికి సమర్పణ చేయటం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పించుకున్నట జ్ఞానులు ఏం సమర్పించుకున్నారంటే బంగారము, అది గోడమును, సాంబ్రాణి, చాలా విలువైనవి. వాళ్ళు ఎన్నో కొన్ని వేల కిలోమీటర్ల నుండి నడిచి వచ్చి ఆ యొక్క ఒంటెల మీద వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి సాగిలపడుతూ ఆయన పూజించి అవి సమర్పించారు. మరి ఈరోజు మనం ఏం సమర్పించాలి అంటే, మొట్టమొదట మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. రెండోది మన సమయాన్ని దేవునికి సమర్పించాలి. మూడోది మన సజీవ మన యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి. నాలుగోది మన సంపాదన దేవునికి సమర్పించాలి. ఐదోది మన సత్క్రియని మన క్రియారూపిణంగా దేవునికి ఇచ్చి దేవుని కనపరచాలి. ఇది మరి మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. చూడండి, రెండో అనుభవం కూడా మనం చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. రెండో అనుభవం ఈ మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము. మనము టైం అయిపోతుంది, త్వరగా గురించుకుందాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువు. 2:12. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. మరొక అంటే దేవుని యొక్క స్వప్నము, దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు విని ఏం చేశారంటే హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గమున వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారట. అంటే ఆగిపోలా, ఏం చేశారు? సాగిపోయారు. అంటే నీవు నేనేం చేయాలంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఆగిపోవటం కాదు, సాగిపోవాలి. చాలా కొటేషన్లో మనం చూస్తున్నాం, నువ్వు నడవలేకపోతే పాక్కుంటాను వెళ్ళి కానీ అక్కడ ఉండమాకు అని ఉంటుంది. అది పాక్కుంటాను వెళ్ళిపో, అంతేగాని అక్కడే కూర్చొని ఉండమాక, నువ్వు ప్రయత్నం చెయ్యి. అలాగే ఇక్కడ మన జ్ఞానులు ఏం చేశారంటే దేవుని యొక్క స్వప్నం అంటే దేవుని యొక్క దర్శనం ద్వారా వాళ్ళు ఆ మార్గం హేరోదు దగ్గరికి వెళ్లకుండా వారు వేరే మార్గంన వాళ్ళ దేశానికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగిపోలా. మన రాజు ఏం చేస్తాడో, రాజు మమ్మల్ని చంపుతాడేమో అనుకోవాలా, దేవుని మాటకు లోబడ్డారు. అలాగే మనం కూడా, నీవు నేను కూడా మనం ఏం చేయాలంటే ఆగిపోకూడదు. ఏం చేయాలి? సాగిపోవాలి. ఈ 2026 సంవత్సరంలో మనం ఎలాగైతే సాగేవో 2026లో కూడా అలాగే సాగిపోతూ ముందుకు సాగాలి తప్ప మనం కూర్చోవటం, మనం చెయ్యలేము అనే మాట రాకూడదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. మరి ఎలాగ సాగిపోవాలో కొన్ని మాటలు చూద్దాం. మనం ఒక్కొక్క మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం కొన్ని మాటలు చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము
6వ అధ్యాయము 16వ వచనం చదువుమా. 6:16. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆ, మార్గంలో నిలిచి చూడుడి, ఆ, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, ఆ. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, ఉమ్, అప్పుడు మీకు నెమ్మది కలుగు. ఆ. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ప్రాముఖ్యమైన విషయం మొదట భాగం. ఇక్కడ యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు చూడండి. మార్గంలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గం గూర్చి విచారించుడి. ఇక్కడ సరి అయిన మార్గములో మనం ఏం చేయాలి? నడిచిపోవాలి, విచారించాలి, తెలుసుకొని ముందుకు సాగాలి. అంతేగాని మనం అక్కడ ఉండిపోకూడదు. అందుకని ప్రియమైన దేని బిడ్డారా, సరైన మార్గము ఏదో తెలుసుకొని దాంట్లో ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేని బిడ్డారా, చాలామంది మనం నడిచే మార్గమే కరెక్ట్ అనుకుంటారు, ఇదే మందే కరెక్ట్ అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోకూడదు. ఇక్కడ అందుకని ప్రభు ఇక్కడ చక్కని మాట చెప్తారు. చూడు, మార్గములో నిలిచి చూడండి. ముందు ఏ భక్తి బాగుందో చూడండి. తర్వాత ఏం చేయాలి? పురాతన మార్గములను గూర్చి మన పితరులు ఎలా ప్రవర్తించారు, ఎలా నడిచారో వాళ్ళ గురించి తెలుసుకోండి, విచారించండి. అంటే గ్రంథాలు చదవండి. తర్వాత మేలు కలుగు మార్గం ఏదో మీరు తెలుసుకోండి. ఏదైతే మేలు కలిగిద్ది, ఏ మార్గంలోకి వెళ్తే గమ్యస్థానానికి మనం వెళ్తాము, మనం విజయవాడ వెళ్ళాలి, ఏ మార్గంలో అయితే రోడ్డు బాగుంటుంది, ఎటు వెళ్తే మనం తొందరగా వెళ్తాం, ఈ మార్గాల్లో మనం గ్రహించకుండా వెళ్తే మనం ఎలాగెళ్తామంటే, మేము మొన్న ఒకసారి విజయవాడ వెళ్దామని వెళ్ళినప్పుడు ఇటైతే చాలా దూరం అవుతుంది, దగ్గర 15 కిలోమీటర్లు ఎక్కువ అవుతుందని గుడివాడ నుండి వెళ్దామంటే అక్కడేమైంది తెలుసా, రైల్వే బ్రిడ్జి కడుతున్నారట. విచారించలా, మేము తెలుసుకోవాలా. బ్రిడ్జి కడుతున్నారని సగం దూరంలో ఆపేసి మార్గాన్ని తిప్పితే 5-6 గ్రామాల నుండి తిరిగి అటుపక్క వర్షం, బురద అవన్నీ తిరిగి వచ్చే వాళ్ళకి తలపైన తోకొచ్చి చాలా కష్టపడుకుంటా దగ్గర గుడివాడకి వెళ్ళాక గంట పట్టింది. చూసారా, మేమేమో ఇక్కడ 15 కిలోమీటర్ల గురించి మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు ఆలోచించి ఇటు ఎందుకు లేదు దగ్గర ఇటు వెళ్ళాం. చూసారా, ఆలోచించలా, ఎవరిని అడగలా, విచారించలా. దేవుని మార్గం కూడా అంతే. విచారించకుండా మన సొంత మార్గంలో నడిస్తే రేపొద్దున నష్టపోతాం. అది ఏ మార్గం సరైందో మనం తెలుసుకొని సరైన మార్గంలోకి వెళ్తే చక్కగా మన ప్రయాణం సాగింది. మనం దేవుని రాజ్యానికి చక్కగా వెళ్ళిపోతాం. అంతేగాని నాకు తెలిసిన మార్గమే కరెక్టు, మా అమ్మోళ్ళు చేశారు, మా నాన్నోళ్ళు చేశారు, నేను అదే చేస్తానంటే కుదరదు. మార్గం ఏదో, సరైన మార్గం ఏదో మనం ఏం చేయాలి? విచారించాలి. జ్ఞానం గల్లోడు ఏం చేస్తారంటే విచారిస్తారు. అసలు నిజమైన దేవుడు అంటే ఎవరు? ఆ దేవుడికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి? ఆ దేవుడు ఎలాగుంటాడు అని మనం ఏం చేయాలంటే దేవుని గురించి జ్ఞానంగా ఆలోచించాలి. అదే పురాతనమైన మార్గం గురించి విచారించండి అని అన్న. ప్రియమైన దేని బిడ్డారా, ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూడండి. రెండో అనుభవం చూడండి. నిర్గమకాండం, మనం టైము అయిపోతుంది. నిర్గమకాండం 14-15 చదవండి. నిర్గమకాండం. ఇక్కడ 14-15 వచనంలో మరొకసారి చదవక, నువ్వెందుకని నాకు ప్రార్థన చేస్తున్నావు? నేను నిన్ను వెళ్ళమన్నగా, ఎందుకు నువ్వు ఆగి ప్రార్థన చేస్తున్నావు? సాగిపోండి, ఆగొద్దు, మీరు వెళ్ళిపోండి. వాస్తవంగా అయితే ఐగుప్తు నుండి కానానికి వెళ్ళటానికి 11 రోజులు ప్రయాణం అట. వాడి యొక్క మూర్ఖత వల్ల, దేవుడిని వాళ్ళు గ్రహించకపోవటం వల్ల ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. వాళ్ళు తిరిగిన చుట్టే తిరిగి అక్కడక్కడే వాళ్ళకి మార్గం తెలియట్లేదు. అడవిలోనే తిరుగుతున్నారు, అక్కడే తిరుగుతున్నారు, తిరిగి అక్కడికి వచ్చేళ్ళకే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఆకులు రాలిపోయినట్లేట రాలిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 రోజులు 11 రోజుల ప్రయాణం చూడండి, 40 సంవత్సరాలు పట్టింది. చూసారా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ప్రభువారు అందుకే చక్కని మాట ఇక్కడ మనతో 15వ వచనంలో
14-15 వచనంలో మనకు చక్కని మాట ఇక్కడ ప్రభు చెప్తూ వస్తున్నారు. ఏ మాట అన్నారంటే, అంతలో యెహోవా మోషేతో నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పు. మీరు ఆగమాకండి, సాగిపోండి. వాళ్ళు అడవిలో వెళ్తున్నారు. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కాటకాలు ఉంటాయి. అయినా సరే వాళ్ళ కాళ్ళు వాపు రాలేదట, వాళ్ళ బట్టలు పెగిలిపోలేదట. వాళ్ళకి చూడండి, ఆకాశం నుండి కొన్ని వాళ్ళకి ఆహారం ఎక్కడి నుండి వచ్చింది చూడండి, నీరు ఎంత కావాలి అవన్నీ మనం గ్రహిస్తే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు వాళ్ళ కోసం. బండలో నుండి యేసుప్రభు నీరిచ్చారు, సమృద్ధిగా తిని త్రాగి నడిచారట. చూడండి ఎంత దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు. అందుకని అయినా సరే వీళ్ళకి ఒక్కసారి ఏం చేస్తున్నారు, ఆగిపోతున్నారు. ఆగిపోయినప్పుడు మోషేతో అంటున్నాడు, ఆగిపోవద్దు, సాగిపోయింది అంటాడు. 2026 సంవత్సరంలో మనం వస్తున్నాం. మరి నువ్వు ఎలా సాగిపోతావు? ప్రభువారు అడుగుతున్న మాట, ఆగిపోవద్దు, నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అని ప్రభువారు ఎంతో స్పష్టంగా చూడండి. సమస్యలు వచ్చాయని మనం ఆగిపోకూడదు, కష్టాలు వచ్చినాయని ఆగిపోకూడదు, ఇరుకులు వచ్చినాయని ఆగిపోకూడదు. మనం దేవుని గురిపెట్టుకొని దేవుని యొద్దకే పరిగెత్తాలి. ఒకసారి ఒక రన్నింగ్, మంచి స్పీడ్గా రన్నింగ్ చేసే ఒక రన్నరు పోటీల్లో పాల్గొన్నాడట. ఆయన ఓడించడం ఎవరి వల్ల కావట్లేదట, ఎప్పుడు చూసినా ఆయనే గెలుస్తుండట. అయితే అక్కడ ఉన్న పక్కమటోళ్ళు ఏం చేశారంటే, ఈయనకి ఎలాగైనా ఇతని మనం లాస్ట్ సెకండ్ వచ్చేటట్టు చేయాలి, మనమే ఫస్ట్ రావాలని వాళ్ళు ఏం చేశారంటే, ఆయన గురిని తప్పించాలి అని ఆలోచన చేసి ఆయన పరుగున పరిగెత్తే ప్లేస్లో ఆయన పరిగెత్తే వ్యక్తి పక్కన బంగారు కాయినాలు ఇసిరాడట. ఇసరగానే మనోడు అటు చూసి పరిగెత్తకుండా లైను ఆ బంగారంకి వెళ్ళి చూశాడట. చూసిన వెంటనే కొద్దిగా స్లో అయ్యాడట. స్లో అయిన వెంటనే ఏమైంది, వెంటనే ఇతను వెనకున్న అతను ఏమయ్యాడు, ముందుకు వెళ్ళాడు. అతను స్లో అయిపోయాడు. చూసారా? ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి అని మనం ఆగిపోకూడదు. దేవుని మీద భారం వేసి ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళాలి తప్ప మనం వెనకే వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగిపోండి. తర్వాత ఇంకో మాట చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనై వచ్చి తిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు చాలా ధనవంతుడు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. ఒకేసారి సాతాను గర్భిణి వల్ల, సాతాను దేవుడు పర్మిషన్ ఇస్తే మొత్తం కోల్పోతూ వచ్చాడు. ఆగిపోయాడా? దేవుని స్తుతించడం మానేశాడా? దేవుని మందిరానికి మానేశాడు. కొంతమంది దేవుడు ఏదైనా ఇవ్వకపోతే దేవుడు మాకేం చేశాడు, ఎందుకు రావాలి దేవుడి మందిరానికి, పాస్టర్ గారు నాకు ఏం చేశాడు, పిలిస్తే వచ్చాడు ఇంటికి, వేరా అంటారు, అలుగుతారు. దేవుని మీద ఎప్పుడు అలగకూడదు. దేవుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవుని మీద గురిపెట్టుకొని పరిగెత్తారు. ఇక్కడ యోబు గారు తన జీవితాన్ని మొత్తాన్ని ఒకే రోజులో మొత్తం కొలాప్స్, మొత్తం పడిపోయినట్లుగా, కుప్పకూలిపోయినట్లుగా పడిపోయినాయి అన్నీ. వాళ్ళ కొడుకులు కూతుర్లు చచ్చిపోయారు, గొర్రెలు చచ్చిపోయినాయి, ఒట్లు చచ్చిపోయినాయి, దాసురాలు చనిపోయారు, వాళ్ళ భార్య ఏం తప్ప అందరూ ఏమైంది ఏంటంటారా. అయినా సరే యోబు గారు ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అని ఆగిపోలా, సాగిపోతూ దేవుల్లో ముందుకు సాగుతూ వెళ్ళాడు. తర్వాత ఆయన ఎన్ని మేలు పొందాడు, 2 ఆశీర్వాదాలు. 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు, 100 గొర్రెలు ఉంటే 200 గొర్రెలు, 2 పిల్లలు అయితే 4 పిల్లలు, అట్ట ఆశీర్వాదం పొందుతూ మళ్ళీ ఆశీర్వదించబడ్డాడు. దేవుల్లో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పదన్నమాట. అందుకని ఎప్పుడు కూడా నీవు నేను మనందరం కూడా సమస్తం కోల్పోయిన యోబు గారు ఎక్కడ ఆగిపోలా, సాగిపోతూనే వెళ్ళాడు. మరి నీవు నేను కూడా ఆగిపోతున్నామా? ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆగిపోతున్నామా? ఆగిపోమా. యోబు గారిని జ్ఞాపకం చేసు. ఆయన ఎన్ని కష్టాలు పడినా సరే ఆగిపోలా, వెనక తిరిగి చూడాలి. ప్రభు దగ్గరికి నేను ఎందుకు రావాలని అనలా, ప్రభు నేనెందుకు స్తుతించాలని అనలా.
ప్రభుకు నేనెందుకు ఇవ్వాలని అల్లా సాగిపోయాడు. దేవుని మందిరానికి వెళ్ళాడు, ఆరాధించాడు, గణపరుస్తూ వచ్చాడు. తన ఒంటి నిండా కురుపులు, భయంకరమైన కురుపులు, ఒళ్ళంతా దురద, చిల్లా పెంకుతో గోకున్నాడు, కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నాయి. చూడండి, బూడిద నెత్తి మీద పోసుకున్నాడు. ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అంత తగ్గించుకున్నాడు, ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. అయినా సరే దేవుని స్తుతించడం, తన భార్య మాత్రం నువ్వు దేవుని దూషించి మరణం కమ్మంది. కానీ మూర్ఖురాలను నువ్వు మాట్లాడు, మాకు దేవుడు మేలే కాదు కీడు కూడా. ఒకసారి కష్టాలు వస్తాయి దేవుడు పరీక్షించడానికి. ఆ కష్టాలు కూడా మనం ఏం చేయాలి? సంతోషంగా అనుభవించాలి. అది అప్పుడు నిజమైన మార్గంలోకి మనం వెళతాం. ఇది ఎన్నోది? మూడోదా? మూడు కదా. 4 చూద్దాం చూడండి. తర్వాత 30వ అధ్యాయము, సాయంత్రం 30వ అధ్యాయము 2 విషయాలు చూసుకొని ఉంచుకుందాం. సాయంత్రం 30:27. 30వ అధ్యాయం 27. ఇక్కడ చూడండి 30వ అధ్యాయము 27వ వచనంలో మరొకసారి చదవక, మిడతలకే రాజు అయితే లేడట, కానీ అవి ఒక క్రమములో ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తూ ఉంటాయి. ఆ యొక్క పైన వెళ్ళే ఆ నాయకుడిని అనుసరిస్తూ ముందుకు వెళతాయి తప్ప లేరు అనుకోడు, ఏ ఒక్కరు చెప్పరు. అంత ఇదిగా ఉండదు. అందుకని నేను కూడా ఒక క్రమశిక్షణలో సాగిపోవాలి, ఒక క్రమంలో సాగాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ పాస్టర్ గారు లేరుగా, అక్కడ పాస్టర్ గారు ఉన్నారుగా, పాటలు బాగా పడతారు, ఎంత ఉజ్జీవంగా ఉంటుందో అని అక్కడికి వెళ్తారు కదా. కొంతమంది ఉన్నారు అలాగా. సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టమాక. ఎవరున్నా లేకపోయినా సంఘం నీకు 3 విషయాల్లో నీకు ఆదుకుంటుంది. ఒకటెప్పుడు? పుట్టినప్పుడు. రెండోది పెళ్ళప్పుడు. మూడోది చనిపోయినప్పుడు. ఈ 3 విషయాల్లో సంఘం నీ అమ్మటి ఉంటుంది. సంఘాన్ని విడిచిపెట్టవద్దు. ఇక్కడ కాదులే ఇంకో సాటకలే, అక్కడ కాదులే ఇంకో సాటకలే, అలాగెళ్ళమాక. ఈ యొక్క మిడతలు కూడా ఎలాగనే అటు వెళ్ళిపోలా, క్రమంగా వెళ్ళిని, క్రమశిక్షణలో వెళ్ళిని. మాకన్నా లేకపోయినా ఉన్నా మేమన్నా ప్రార్థన చేసుకుంటాం, మా సంఘం మాది అన్నట్లుగా ఒక యథార్థంగా ఉండాలి తప్ప, అంతేగాని అన్న లేడు, పాస్టర్ గారు లేరు, ఎవరు లేరు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకోవాలా. దేవుని వైపు చూశారు. ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే దేవుడు ఎవరితో మాట్లాడితే ఆ మాట నేను వింటాను. నిన్న తమ్ముడు అంటున్నాడు, నిజంగా అన్న అక్కడ ఉన్న విశ్వాసులు ఎంత చక్కగా ఎంతగా ఎలా చెప్పినా అక్కడ ఎలా సంతోషంగా తీసుకుంటున్నారు అన్న అంటాడు. నిజంగా అంత నిజంగా పాండ్రక్ అంత అద్భుతమైన ఈ పాండ్రక్ మంచి పేరేంటి తెలుసా? తర్పీది సెంటర్. ఎవరైనా కొత్త పాస్టర్ గారు తయారవ్వాలంటే ఇక్కడే, ఎక్కువ సాటగాడ కుదరదు. ఎందుకంటే అక్కడ రకరకాల మనుషులు. నువ్వు ఒక మాట చెప్తే నువ్వు అట్టెందుకు చెప్పు అంటాడు, నువ్వు ఎట్టెందుకు చెప్తూ అంటారు. ఇక్కడ అదే ఉండదు, చెప్పుకో, వింటావు, దేవుడే చూసుకుంటాడు. దేవుడి మీద భారం అది. అందువల్లే దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తూ వస్తాడక్క. ఎప్పుడైనా సరే మనం దేవుని మీద ఆధారపడినాం. ప్రియమైన ఇక్కడ నుండి ఎంతమంది వెళ్ళారు సేవకకే? ఇమానుయేల్ అన్న, ఆశీర్వాద్ అన్న, సునీలు, సుధాకర్ అని కూడా ఇక్కడే. సుధాకర్ అన్న కూడా ఇక్కడే తర్ఫీదు అయ్యాడు. ఫస్ట్ ఆంజనేయులు అన్న ఆయన సేవకుడు అనుకుంటా, సేవకుడు యేసుదాసు. చాలా మంది, అబ్బబ్బా ఎంతమంది ఇక్కడ నుండి వెళ్ళారంటే, చిన్న సంఘమే కానీ ఎంతో ఆశీర్వాదం. నీటి ఓటగా ఈ యొక్క సంఘం ఉంది. ఇక్కడ నుండి ఎంతో జీవజల ఓట బయటికి వెళ్ళింది. ప్రియమైన దేని పెట్టారా? సంఘాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకని సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఒక క్రమంలో మనం సంఘంలో నడుస్తామని, సంఘంలో ఎవరున్నా లేకపోయినా నేను నా సంఘానికి నేనున్నాను అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి తప్ప మనము ఆగిపోకూడదు. సాగిపోవాలని ప్రభు మిడతలను చూసి మనం క్రమం నేర్చుకోవాలని ప్రభు పెట్టమని మనం చేస్తున్నాం. తర్వాత లాస్ట్ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. లోకరస సువార్త 9వ అధ్యాయము ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. టైం సరిపోదు. 9:23 చదవాలి.
ఆ. ప్రతిదినము తన సిలువ తీసుకొని ఆ. నన్ను వెంబడింపవలెను. ఇక్కడ చూసారా, మరియు ఆయన అందరితో ఎట్లయినను ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువ అంటే దేవుని ఒక వాగ్దానానికి గుర్తు, దేవుని వాక్యానికి గుర్తు. వాక్యాన్ని అనుసరించి నడవటమే సిలువ ఎత్తుకోవటం. అయితే ఒకసారి ఒక చిన్న కార్టూన్స్ బొమ్మతో ఒక వీడియో తీశారు ఒక క్రైస్తవులు. ఏం తీశారంటే ఒక బొమ్మలతో ఒక సినిమా తీశారు. తీస్తే ఆ బొమ్మలు ఏంటంటే వాళ్ళకి ఒక సిలువలు ఇచ్చారు, ఒక్కొక్కరికి ఒక సిలువ ఇచ్చారు. ఒక 10 మంది ఉన్నారు. 10 మందిని కూడా ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలి, ఆ దరికి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ సిలువలు పెట్టాలి. అది వాళ్ళ టార్గెట్. ఎవరైతే ముందేరి పెడతారో వాళ్ళు బహుమతి పొందుతారు. అయితే ఆయన వెంబడించాలి అంటే దేవుని యొక్క రాజ్యానికి వెళతారని అర్థం. అయితే అందరూ వెళుతున్నారు. వెళ్ళకపోతే వెళ్తుంటే మధ్యలో ఒకడికి డింగమని బలి పెరిగింది. అమ్మో, ఇంత పెద్ద సిలువను మనం ఎక్కడ మొత్తం చచ్చా, ఇది కరెక్ట్ కాదు అని పైన కొద్దిగా కొమ్ములు కొద్దిగా కట్ చేశాడు. కట్ చేసి మొయ్యటం మొదలెట్టాడు. ఇంకా కొద్దిగా వెళ్ళాడు. అబ్బే, ఇంత బరువు మనం మొయ్యలేకపోతున్నాం, కష్టం అనేసి ఏం చేశాడు, మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ కొద్దిగా వచ్చేసాడు. అట్ట కట్ చేసుకుని చిన్న సిలువ చేసుకొని భుజం మీద పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళాలకి మధ్యలో వెళ్ళాలకి ఒక కాలం వచ్చింది అడ్డు. ఆ కాలం మీద ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే కాలం మీద సిలువ వేయాలి, సిలువ వేసి సిలువ మీద నుంచి అవతలకి వెళ్ళాలి, దాటాలి. అందరూ సిలువలు వేసారు. పాపం కష్టపడి మోసుకుంటూ వెళ్ళి సిలువలు వేసారు. అవి వేసుకొని వెళ్ళారు. అవతలకి ఆ సిలువ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనోడి దగ్గరికి వచ్చారు. ఆ సిలువ ఎక్కడ చిన్నదైపోయింది, సరిపోట్ల. చూసారా, మనం కూడా కొన్ని సందర్భాలు ఎలాగుంటామంటే దేవుని యొక్క సంఘంలో కొన్ని కట్ చేసుకుంటుంటాం. ప్రార్థన కూడా అవసరం లేదు, బైబిల్ స్టడీ అవసరం లేదు, ప్రార్థనకి వెళ్తే చాలు, ఆరాధన అవసరం లేదు, బల్లకి వెళ్తే చాలు. ఇలాగ అన్ని కొన్ని కట్ చేస్తే రేపొద్దున ప్రభు దగ్గరికి వచ్చేళ్ళకి మనకి ఏదో ఒకటి ప్రియమంది పెట్టారా. తర్వాత ఈ లాస్ట్లో వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ సంతోషంగా ఉన్నారు. ఇతను మాత్రం ఎక్కడ ఉండిపోయాడు. అది చూసారా ప్రియమంది ఏం పెట్టారా. మరి నీవు నేను మనందరం కూడా ఎలా ఉన్నాం? ప్రతి దినము విశ్వాసము ప్రార్థనలో సావాసములో కొనసాగుతూ ఉండాలి, ఆగిపోకూడదు. ప్రతి దినము విశ్వాసం ప్రార్థన సావాసం, ఇంట్లో ఎప్పుడు మనం ఆగిపోకుండా సాగిపోయే వారికి ఉండాలి. ఇది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్లో 2 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి సమర్పించుకొనుట. జ్ఞానులు బంగారమును గోళమును కానుకలుగా సమర్పించుకున్నారు. ఏమేమి సమర్పించుకోవాలి? మనం హృదయాన్ని సమర్పించుకోవాలి, సమయాన్ని సమర్పించుకోవాలి, శరీరాన్ని సమర్పించుకోవాలి, మన సంపాదన సమర్పించుకోవాలి, మన సత్క్రియను సమర్పించుకోవాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? దేవుడు అక్కడ స్వప్నమందు ఆయన మాటలు విని ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారు? ఆగిపోలా, వేరే దిక్కు నుండి వెళ్ళిపోయారు, సాగిపోయారు. మనం కూడా ఎలా సాగిపోవాలి? మనం కూడా ఆగిపోకూడదు. ఎలా సాగిపోవాలట? మొట్టమొదట సరైన మార్గంలో మనం సాగిపోవాలి, తెలుసుకొని విచారించి సాగిపోవాలి. రెండోది, సమస్యలు వచ్చాయని అక్కడ ఆగిపోకూడదు, చూసుకొని ముందుకు సాగి వెళ్ళాలి. తర్వాత సమస్తం కోల్పోయిన యోబు వలె మనం కూడా ఏం చేయాలి? ఆగిపోకూడదు, సాగిపోవాలి. తర్వాత మిడతల వలె ఆగిపోకుండా రాజు లేకపోయినా ఆగలేదు, అవి ఎలా క్రమంగా వెళ్ళేవి మనం కూడా అలాగే క్రమంగా వెళ్ళాలి. తర్వాత లాస్ట్లో ప్రతి దినం విశ్వాసములో ప్రార్థనలో సావాసములో మనం ఏం చేయాలి? ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఇది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కొని, స్వీట్ హాట్లు కొనుక్కొని, ఇంట్లో పిండోట్లు కొనుక్కొని చేసుకొని మరి అందరికీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటే కుదరదు. దేవుని యొక్క వాక్యానుసారంగా నడవటం క్రిస్మస్. యేసు ప్రభు నీ హృదయంలో పుట్టడం నిజమైన క్రిస్మస్. అది క్రిస్మస్ అన్నమాట. ప్రియమైనది అని బిడ్డారా, ఈ రోజు నుంచి మనం నిజమైన క్రిస్మస్ చేద్దాం. ఏదో పండగ ఆచారాలు వద్దు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడవటమే నిజమైన క్రిస్మస్. అలాగుందాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ముందుగా తమ్ముడు చిన్న ప్రార్థన చేస్తాడు, తర్వాత లాస్ట్ స్వీట్ కోసం నువ్వు ప్రార్థించు. రాజేష్ అని ప్రార్థన చేస్తాను స్వీట్ కోసం. లాస్ట్ ఆశీర్వాదం నేను ఇస్తాను. ఓకేనా?
తమను చేయొచ్చు ప్రార్థన చేయము.